లోకంలో విషయాల దగ్గర ధర్మీయ ధర్మాలు కుదురుతాయి, కానీ స్వరూపమైన ఈ ఆత్మయందు ధర్మీయ ధర్మాల భావాలు కుదరవు. ఎందుకంటే అనుభవం లేదు. ఎందుకంటే ధర్మము లేకుండా, ధర్మి యొక్క తత్వము లేకుండా కేవలము అద్వైతమై ఉన్నది సుషుప్తి యందు. అక్కడ దేనికి ధర్మమై ఉంటుంది? ధర్మి. సుషుప్తి యందు అక్కడ ధర్మీ లేదు, ధర్మము లేదు, కేవలము సత్స్వరూపమే ఉన్నది. ధర్మీ ధర్మ భావాలు లోకంలో ఉన్న ప్రత్యక్షాది విషయాలకు కుదురుతుంది, కానీ ఆత్మ విషయంలో కుదరదు. మరి అక్కడ చెప్పాడు కదా, అంటే ముందు అధ్యారోప దృష్టితో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ ఇత్యాది మంత్రాలు ఏవైతే ఉన్నాయో అధ్యారోప దృష్టితో అవిద్యావంతుడికి ముందు కల్పన చేసింది. నిజంగా ఇవన్నీ దాని ఎందుకు పుట్టాయని కాదు. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు అని ఇవన్నీ కాదు, కల్పన. ఏదైతే కల్పన చేసిందో అది కల్పననే చేసింది, కల్పనగానే తొలగిపోతుంది. దాన్ని తొలగించడమే శాస్త్రం యొక్క పని అయినది. అలాంటిది ఇక్కడ ధర్మీ ధర్మభావములు ద్వైతులు ఏదైతే చెప్తున్నారో ఆ వాదనలు సరిగ్గా పరీక్షిస్తే కానీ అది పరిహరించడం అనేది కుదరదు. వాళ్ళు పరీక్షించకపోవడం చేత ఇక్కడ ద్వైతం ఉన్నదని ద్వైతవాదాలు ఈ రకంగా చెప్పుకుంటున్నారు. ఈ రకంగా వీళ్ళు ఈ వాదన కల్పనలకి పరీక్ష చేత కానీ పరిహారం చేత కానీ అతడు ఏ రకంగా ఈ వాదనలు ఈ ద్వైతాన్ని పరీక్షించడం చేత కానీ లేకపోతే వీటిని పరిహరించడం కానీ ఈ రకంగా చేస్తే ఈ ద్వైతాన్ని ఏ కొంచెం కూడా ప్రయోజనం లేదు. ఎందువల్లంటే ద్వైతమంతా ద్వైత రాశి ఏదైతే ఉన్నదో ద్వైత రాశి అంతా దేనికి కట్టుబడి ఉన్నదో దానిని పరీక్షిస్తే దీని యొక్క అంతు తెలుస్తుంది. కానీ ద్వైతంలో ఉన్న ప్రత్యక్షాది ప్రమాణముల చేత వస్తువుల్ని విచారించి ఈ రకంగా విచారిస్తే దానికి కొంచెం కూడా ప్రయోజనము లేదు. అందులో అనాత్మత్వము చేత ఏదైతే అభిమతం కలిగి భావజాతం కలిగి సర్వులు కూడా వికల్పించుకుంటున్నారు. అనాత్మ బుద్ధి చేత, అవిద్యా బుద్ధి చేత, అనాత్మతత్వము చేత, అనాత్మతత్వం అంటే బుద్ధి ఇంద్రియాలు, వీటి చేత వాళ్ళు అభిమానం కలిగి భావజాతంగా పైన సర్వులు కల్పించుకుంటున్నారే కానీ నిజంగా ఈ యొక్క స్వరూపమైన అధిష్టానం ఈ తత్వాన్ని వదిలి ఇవి స్వతంత్రంగా కానీ లేకపోతే స్వతంత్రంగా కల్పనలు కానీ ఉండజాలవు. స్వరూపమైన ఆత్మయే అన్ని కల్పనలకి ఆలవాలమై ఉన్నది, సకల కల్పనలకి ఆలవాలమై ఉన్నది, సకల దృశ్యరాశికి అదే నిలయమై ఉన్నది, ఆధారమై ఉన్నది. అంతేగాని దాని వదిలి స్వతంత్రంగా కల్పనలు కుదరవు, స్వతంత్రంగా వేరుగా ఉన్నదని చెప్పలేము అని ఈ రకంగా చెబుతూ, ఏ రకంగా అంటే ప్రాణాదులు స్వతంత్రంగా కానీ అన్యోన్యంగా కానీ పరమైన ఆత్మలో కానీ విడివిడిగా కానీ ఉండజాలవు. ఆ స్వతంత్రంగా కానీ వేరువేరుగా కానీ అలాగే ఆత్మలో కానీ ప్రాణాదులు ఉండజాలవు. ఏ రకంగా విచారించినా ఆత్మయందు ఈ ద్వైతం అనేది కుదరదు. రజ్జు సర్పాది వికల్పాలు కూడా ఏవైతే ఉన్నాయో, రజ్జు యందు సర్పము వికల్పాలు ఏవైతే ఉన్నాయో అవి స్వతంత్రంగా కానీ అన్యోన్యం కానీ లేకపోతే పరమైన తాడులో కానీ అది ఉన్నదా? ఏ రకంగా ఆ రజ్జు యందు పాముని ఏ రకంగా కల్పన జరిగిందో అది పాము కంట అన్యంగా కానీ వేరువేరుగా కానీ లేకపోతే పాములో కానీ అది ఉన్నదా? అది లేనే లేదు. కేవలం అది భ్రాంతి ప్రత్యయమే. అలాగే ఈ యొక్క జగత్తు ఏదైతే ఉన్నదో ఈ స్వరూపమైన ఆత్మీయందు ప్రాణాలతో వికల్పన ఏదైతే ఉన్నదో అది అవిద్యా భ్రాంతి ప్రత్యయమే కానీ అది ఉన్నది అని కాదు అని ఈ రకంగా త్రాడియందు ఏదైతే సర్పాది వికల్పాలు సంబంధం సర్పాది వికల్పాది యొక్క సంబంధము ఏదైతే ఉన్నదో తాడియందు అధ్యారోపణ చేసినప్పటికీ కూడా ఆ పాము యొక్క గుణము చేత కానీ దాని యొక్క సంసర్గ దోషము కానీ ఆ తాడికి ఉన్నదా? ఆ గుణము చేత కానీ సంసర్గ దోషము చేత కానీ ఆ తాడికి ఏ రకంగా లేదో ఆ రకంగా ఈ తన యందు ఈ వికల్పము జరిగినప్పటికీ వికల్పం యొక్క దాని యొక్క సంసర్గము చేత కానీ దాని యొక్క గుణము చేత కానీ ఈ స్వరూపమైన ఆత్మకి ఏ రకమైన దోషము లేనే లేదు. ఈ విధంగా అధ్యారోపిత ప్రాణాదులు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాణాది సంసార బంధం ఏదైతే ఉన్నదో ఆ సంసార బంధమైన కృతము అంతా కూడా అశివ,
అమంగళము. ఆ సంసర్గ భావం చేత కూడా అద్వితీయ ఆత్మయందు దాని యందు గుణము గాని దోషము గాని లేశము కూడా లేనే లేదు అని ఈ రకంగా చెప్తున్నాడు. చెప్పి దానికి పరమార్థ తత్వమును ఆత్మవిధులు ఈ రకంగా ఈ బ్రాహ్మణులు ఈ రకంగా తెలుసుకున్నారు. ఏమంటే ఇక్కడ బృహదారణ్యంలో కూడా బృహదారణ్యంలో కూడా కోట్ చేస్తున్నాడు. ఏంటంటే ఏతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంత్య స్థూలం అనను అహరస్వం అదీర్ఘం అలోహితం అస్నేహం అచ్ఛాయం అతమోవాయం అనాకాశం అసంగం అరసం అగంధం అచష్కం అశ్రోత్రం అవాగమనోతే జస్క అప్రాణం అముఖం అమాత్రం అనంతరం అబాహ్యం నా తదస్నాతి కించన అని బృహదారణ్యంలో కూడా చెప్పాడు. యాజ్ఞవల్కుడు తన రెండవ భార్య ఎవరైతే ఆ యొక్క గార్గి ఎవరైతే ఉన్నారో మైత్రికాని గార్గి ఎవరైతే ఉన్నారో ఆ గార్గికి యాజ్ఞవల్కుడు 3వ అధ్యాయంలో చెప్పాడు. 3వ అధ్యాయం 8:8 అందులో గార్గి ప్రశ్న వేస్తుంది. గార్గి ప్రశ్న వేసినప్పుడు అప్పుడు ఈ యాజ్ఞవల్కుడు ఏం చెప్తున్నాడంటే ఏతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి. ఎవరైతే ఓ గార్గి ఏ బ్రాహ్మవేత్తలు ఎవరైతే ఈ ఆత్మ తత్వాన్ని అక్షరంగా తెలుసుకుంటారు అక్షర స్వరూపంగా తెలుసుకుంటారు, క్షరము కానీ నాశనము కానీ స్వరూపంగా తెలుసుకుంటారు. ఏ రకంగా తెలుసుకుంటారు? అస్థూలం, అది స్థూలము కాదు, అణువు కాదు, ఆహారస్వం, అది పొట్టిది కాదు, అదీర్ఘం, అది పొడవు కాదు, అలోహితం, ఎర్రది కాదు. అంటే అక్కడ ఎర్రది కాదంటే ఏ గుణములు రూపములు లేనిది, అదీర్ఘము అంటే పొట్టి పొడవనే అక్కడ ఆ కాయము లేనిది, స్థూలము అణువు అంటే అక్కడ పరమాణువులు ఆ రకమైన అణువులు కానిది, స్థూలము అంటే కొండ ఇత్యాదులు ఆ రకమైన రూపము ఆ పెద్దదిని కానిది, అలోహితం రంగులు లేనిది, అస్నేహం అంటే అది ద్రవము కానిది, ద్రవించేది కాదు, అచ్ఛాయం అంటే ఆత్మ యొక్క నీడ, ఈ ప్రపంచము అంటే నీడ కాదు, అతము అంటే చీకటి కాదు, నీడ కాదు, అవాయో వాయువు కాదు, అనాకాశం ఆకాశము కాదు. అంటే దాని ఎందుకు భూతాన్ని తీస్తున్నాడు కదా, అక్కడ ఆకాశము కానిది, వాయువు కానిది, ఆ రకంగా చీకటి కానిది, నీడ కానిది, ద్రవం అంటే నీరు కానిది, ఆ ఎర్రది అంటే రూపము రంగు లేనిది, పొడవు పొట్టి అని లేనిది, అణువు కానిది, స్థూలము కానిది, అసంగం అంటే ఏ సంగము లేనిది, అరసం రసము లేనిది, ఆ రకంగా అగంధం గంధము అంటే వాసన కూడా అంటే పృథివీ తత్వము కూడా కానిది, అచక్షుష్కం అంటే కన్నులు కూడా లేనిది, శ్రోత్రములు కూడా చెవులు కూడా లేనిది, ఆ రకంగా అవాంగ్మనో అతేజస్కం అంటే ఇక్కడ మనస్సు కానిది, వాక్కు కానిది, తేజస్సు కానిది, ఆత్మ తేజస్సా అంటే తేజస్సు కూడా కానిది, అప్రాణం ప్రాణము కూడా, తేజస్సు అంటే అక్కడ అగ్ని, ఆ తేజస్వరూపం అనేది కాదు, అలాగే ప్రాణము కాదు, అముఖం ముఖము కాదు. అంటే ఏమిటి? పురుషోక్తుల్లో ఆయన ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చారంటే అంటే అది అధ్యారోప దృష్టి, ఆయన భుజాల నుంచి వీళ్ళు వచ్చారు ఆగమించారంటే అదంతా అధ్యారోప దృష్టి. ఆయనకి ముఖము కాళ్ళు వేళ్ళు చేతులు ఉన్నాయనా? ఆ స్వరూపమైన ఆత్మకి ముఖం ఉన్నట్టుగా అయితే నేను చూడలేదు. మీరు ఎవరైతే చూసారో అది అవిద్యా దృష్టి. ఎందుకంటే స్వరూపమైన ఆత్మ ఏదైతే ఉన్నదో అది అందరికీ ఏకరూపమే ఉన్నది. ఏకరూపమైన ఆత్మ అందరికీ సమానంగా ఉన్నది కాబట్టి సుషుప్తి యందు అందరికీ సమానమై ఈ రకమైన ఏమీ లేక కేవలము తాని కనిపిస్తున్నది. తన యందు ఏ రకమైన ముఖము కానీ కాళ్ళు కానీ వేళ్ళు కానీ చేతులు కానీ ఉన్నట్టుగా లేదు. మరి అక్కడ చెప్పారు అంటే అది అధ్యారోప దృష్టితో చూపించాడు. అందులో అక్కడ ముఖము లేనిది, అమాత్రం అనే మాట మనం విన్నాం, కొలమానం కూడా లేనిది, అనంతరం
కొలమానం లేనిది అంటే జాగ్రత్త స్వప్నాలు రావడానికి పోవడానికి కొలమానం చెప్పాడు కదా, ఆ కొలమానం ఆ కొలమానం కూడా ఆ సేరులో బియ్యం తీసుకొని మళ్ళీ ఇంకో దాంట్లో పోసినట్టుగా ఆ రకంగా ఇక్కడ జాగ్రత్త స్వప్నాలు రెండింటిని ఆ కొలమానంలో తీసుకుని ఇంకొక మళ్ళా అదే వేస్తున్నట్టుగా ఆ రకంగా కొలమానం అమాత్ర కూడా లేనిది. ఆ రకంగా అనంతరము అబాహ్యము, లోపల లేనిది బయట లేనిది, లోపట లేనిది బయట లేనిది. తదస్నాతి, అది దేనిని కూడా తినదు. ఏం చెప్పారు? మామూలుగా శృతిలో అక్కడక్కడ ఏమొస్తుంది, ఇది సర్వము, ఇది ఏదైతే ఉన్నదో ఆ ఎలక పిల్లికి ఆహారం, పిల్లి కుక్కకి ఆహారం, అలాగే ఒకదానికి ఒకటి ఆహారమే ఉన్నది ఈ ప్రపంచం అంతా కూడా. అలాగే మనకి ఏదైతే ధాన్యం ఇత్యాలు ఉన్నాయో ఓషధులు అవి ఆహారం. అయితే సర్వము ఆ పరమాత్మికి ఆహారము, సర్వము ఆ పరమాత్మకి ఆహారము అని. సకల మెలకువ ప్రపంచము ఆయనకి ఆహారం, ఆయన యందు లీనం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? తదస్నాతి, అది దేనిని భుజించదు, దేనిని తినదు, దేనిని మింగదు, అంటే దేనిని దానిలో వేసుకోదు. అంటే అర్థం ఏమి? దేనిని దానిలో లీనం కానివ్వదు. రెండవది ఉంటే కదా లీనము. తదస్నాతి కించన నా తదస్నాతి, కొంచెం కూడా కొంచెము కూడా అది భుజించదు, తినదు అని ఈ రకంగా. అంటే అర్థం ఏమిటి? ఈ సకల విశేషములు ఏవీ లేనిది ఈ ఆత్మ, అది లీనము చేసుకోదు. అలాగే ఇవేవి ఏవైతే కనిపిస్తున్నాయో అవేవి అది కానిది, అంటే దాని యందు ఎప్పుడూ లేనిది అని చెప్పడం చెప్పి ఈ రకంగా అక్కడ ఏదైతే ఉన్నదో అది ఒక్కటి మాత్రమే అద్వితీయమైన ఆత్మస్వరూపము తప్ప రెండవది లేనిది. దేనిని అని విశేషణము ఏదైతే ఉన్నాదో దేనికి విశేషం చెప్పాలి? ఈ విశేషములు ఏవి? ఈ స్వరూపమైన అద్వితీయమైన ఆత్మయందు ఏమి రెండవది లేనిది. ఏకమేవ అద్వితీయం హితత్ కేన కిం విశిష్యతే, ఒకటే ఉన్నది రెండవది లేదు, ఇంకా విశేషం ఏం చెప్పాలి అని గార్గికి చెప్పాడు యాజ్ఞవల్కుడు. ఇంకా విశేషం ఏం చెప్పాలి? ఇంకేమీ లేదుగా చెప్పడానికి, దాని యందు ఏవి రెండవది లేనిది అని చెబుతూ ఆ ఏరియా అక్కడ దీని దగ్గర భాష్యాన్ని చెబుతూ ఆత్మకామం ఆత్మైవ కామ యస్మిన్ రూపే అన్యత్ర ప్రవిభక్త ఇవ అన్యత్వేన కామ్యమాన యథా జాగ్రత్త స్వప్నయో తస్మాత్మేవ అన్యత్వ ప్రత్యుపస్థాపక హేతో అవిద్యయ అభావాత్. ఏ రకంగా అక్కడ సుషుప్తిని పెట్టుకుని చెప్తాడు. అక్కడ సుషుప్తి విషయాన్ని తీసుకొని అది సుషుప్తి గురించి చెప్తాడు. ఏంటంటే ఏదైతే సుషుప్తి యందు నేను వీడు ఇది అది అని కనిపిస్తుందో అవి అక్కడ సుషుప్తి యందు ఏదైతే నేను ఇది వాడు వీడు అని తెలియదో అక్కడ తెలియకపోవడం. సుషుప్తి యందు గాఢ నిద్ర యందు సుషుప్తిలో నేను ఇది అని, ఇది అంటే ఈ ప్రపంచము, నేను అని రెండూ తెలియకపోవడము అనేది ఏదైతే ఉన్నదో అది అవిద్య చేత కాదు, అది అవిద్య చేత కాదు. ఎందువల్లంటే అక్కడ తానొక్కడే ఉండడమే అక్కడ కారణం, అక్కడ తానొక్కడే ఉండడం వల్ల కారణం. ఇప్పుడు ఇది అన్నప్పుడు నేను తెలుస్తుంది, ఇది అన్నప్పుడు నేను ఉంటుంది, నేను అన్నప్పుడు అది ఉంటుంది. నేను ఇది అనేది రెండిటికి జతమన్న అహం మమ అనేది. మమ అంటే నాది, నేను. నాది అనేది నీవు అనేది లేనప్పుడు నేనెందుకు? నేనని విషయం లేనప్పుడు నేననే ప్రత్యయం ఎందుకు? సుషుప్తిలో అక్కడ నీవు అనే ప్రత్యయంతో కూడుకున్న ప్రపంచము లేదు, నేననే అహంవృత్తి లేదు, రెండూ లేవు. కాబట్టి అక్కడ ఏకస్వరూపమే ఉన్నది కాబట్టి ఆత్మజ్యోతియే ఉన్నది కాబట్టి అక్కడ ఆత్మజ్యోతియే ఉన్నది కాబట్టి రెండవది లేనిది కాబట్టి అక్కడ తెలుసుకోవడానికి కారణం లేదు. అంతేగాని అవిద్య ఉండడం చేత కాదు, అవిద్య అనేది ఉండడం చేత కాదు. జాగ్రత్త స్వప్నము రెండిటి దృష్టితో అక్కడ అవిద్య ఉందని, అవిద్య బీజం ఉందని, అక్కడ మాయా బీజం ఉందని ఈ దృష్టితో చెప్పాము. నిజంగా విచారిస్తే మనం సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని విచారించినప్పుడు, సుషుప్తి అనుభవాన్ని చూసినప్పుడు ఆ అనుభవంలో దాన్ని గుర్తించినప్పుడు అక్కడ ఇది అని తెలియదు, నేను కోసము తెలియదు, నేను కోసము తెలియదు, ఇది అని ప్రపంచము తెలియదు. తెలియదంటే అర్థం ఏమిటి? తెలుసుకునేవాడు ఒక్కడే ఉన్నాడని అర్థం. ఎవడైతే తెలుసుకున్నవాడు ఉన్నాడో వాడికి తెలియదంటే అర్థం ఏమిటి? లేదని అర్థం. నాకు అక్కడ తెలియదండి అంటే లేదు, అక్కడ ప్రపంచము లేదు, నేననే వృత్తి లేదు.
రెండూ లేదు కాబట్టి, తెలుసుకోవడానికి రెండవది లేదు కాబట్టి, ఏకమేవ అద్వితీయం ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి, ఆత్మజ్యోతి తన స్వరూపమైన ఆత్మీయే ఉన్నది కాబట్టి అక్కడ తెలుసుకోవడానికి రెండవది లేదు. ఎక్కడ జాగ్రత్త స్వప్నం అనే ద్వితీయం తోస్తుందో అక్కడ తానును తెలుసుకోవడానికి ద్వైత ప్రపంచాన్ని తొలగించుకుంటాము. ద్వైత ప్రపంచాన్ని చూస్తున్నాం కాబట్టి. సుషుప్తి యందు ద్వైత ప్రపంచం చూడటం లేదు, ద్వైత ప్రపంచాన్ని తొలగించుకోనక్కర్లేదు. ఎందుకంటే అక్కడ లేదు, తొలగించుకోవాలని అవసరమూ లేదు కదా. అతను చూడడానికి రెండవది లేదు. దాని యందు మోహం చెందేవాడు, మోహితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నేను లేడు కాబట్టి అక్కడ అద్వితీయమే ఉన్నది. ఎక్కడ ద్వైతము కనిపిస్తుందో అది అశివ, ఎక్కడ ద్వైతము కనిపించదో అది శివ. ద్వైతము కనిపించి ద్వైతం మీద దృష్టి పెట్టి సుషుప్తిని చూసినప్పుడు అది అశివే. ఎందువల్ల అది బీజరూపకంగా ఉంది వీడికి. ఎవడైతే జ్ఞానం చేత చక్కగా దాన్ని విచారిస్తాడో వాడికి శివ మంగళం అని ఈ రకంగా చెప్తూ, ఆత్మకామం ఆత్మైవ కామ యస్మిన్ రూపే, ఈ రూపము చేత కామములన్నీయు ఈ కామాలన్నీయు ఏవైతే కనిపిస్తున్నాయో, కామములంటే సకల జాగ్రత్త ప్రపంచమంతా ఏదైతే కనిపిస్తున్నదో సమస్త కామములతో కూడుకున్న ఇంద్రియ కామములతో, సప్తస్పర్శ రూపరసగంధాదులనే విషయాలతో, అలాగే ఈ జ్ఞానేంద్రియాల చేత, ఈ మనస్ సంకల్పము చేత సర్వము ఏదైతే కనిపిస్తున్నదో అంతా కామమే. అలాంటి కామమైనది ఏదైతే కనిపిస్తున్నదో అంతా ఆత్మే ఉన్నది. అంటే కామం అంతా ఆత్మ ఉంటే కామాన్ని అనుభవిస్తాను కాదు ఇక్కడ అర్థం. ఆత్మీయందు దృష్టి కలిగి కామాన్ని తొలగించుకోవడం. అంటే కామం అనేది ఏదైతే ఉన్నదో, దృశ్య రాశి ఏదైతే ఉన్నదో అది మిథ్యని చెప్పడానికి, ఇదంతా ఏదైతే కనిపిస్తున్నదో అది స్పష్టంగా ఉన్న నీ స్వరూపమైన ఆత్మీయ కానీ అది కాదు అని చెప్పడం. అలాంటి స్వరూపమైన ఆత్మీయ అయి ఉన్నది. అది అన్యత్ర ప్రవిభక్త ఇవ అన్యత్వేన కామ్యమాన, అది వేరు చోట కానీ, లేకపోతే ఇప్పుడు అన్యత్ర ప్రవిభక్త ఇవ అన్యత్వేన కామ్యమాన యథా జాగ్రత్త స్వప్నయో, వేరు చోట అంటే ఏమిటి? జాగ్రత్త స్వప్నాదులు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త స్వప్నాదులు యందు తనకంటా వేరైనట్లు, ఈ జాగ్రత్త స్వప్నాదులు యందు ఈ నేను, ఈ ప్రపంచము, ఈ రెండు తనకంటా వేరైనట్లుగా అక్కడ కనిపిస్తుంది. మెలకువ తోచినప్పుడు, స్వప్నము తోచినప్పుడు ఈ నానాత్వముతో కూడుకుని ఈ నానాత్వము ఈ తాను కంటే అది వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. తాను తన యందు ఈ ప్రపంచము, ప్రపంచంలో ఈ రకమైన దృశ్య రాశి అని వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. జాగ్రత్త స్వప్నములు ఏవైతే ఉంటాయో జాగ్రత్త స్వప్నములు యందు తనకంటా వేరైనట్లు అవి కనిపిస్తాయి. వాటిని ఆ రకంగా ఆ వేరైనట్లు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని ఎవరైతే కామిస్తున్నట్టుగా తోస్తున్నాయో, ఆ కామము చేత కామిస్తున్నట్టుగా ఏవైతే తోస్తున్నాయో, నిజానికి ఆ సర్వము ఆత్మే ఉన్నది. ఆ సర్వము ఆత్మే ఉన్నది. సర్వము ఆత్మే ఉన్నది. ఏ రకంగా సినిమా తెరయందు అనేక రకమైన ఆ యొక్క ప్రేమలు, పెళ్లిళ్ళు, కథలు, కార్యక్రమాలు, యుద్ధాలు, అగ్ని కార్యాలు అన్నీ ఏ రకంగా అక్కడ జరిగిపోతున్నా అన్నిటికీ ఆ తెరయే ఆధారమై ఉన్నదో, ఆ తెరవే సర్వము అయ్యున్నదో, ఆ రంగులు, రూపాలు, రుచులు సర్వము, ఆకలి, దర్పికులు అన్నిటికీ ఆ తెరయే ఏ రకంగా ఆధారమై ఉన్నదో, ఆ తెరయే అన్నిటికీ కారణమై ఉన్నదో, ఆ తెరయే అన్నీ అయ్యి ఉన్నాయో, ఆ రకంగా ఆ స్వరూపమైన ఆత్మయే ప్రపంచం లోపల వేరుగా అన్యంగా స్వతంత్రంగా కనిపిస్తున్న ఆ ప్రపంచం ఏదైతే ఉన్నదో తన స్వరూపమైన ఆత్మ కంటే అన్యంగా లేదు, స్వతంత్రంగా లేదు, అంతా ఆత్మే అయి ఉన్నది అని ఈ రకంగా తస్మాత్ ఆత్మైవ అది ఆత్మే అయి ఉన్నది. అన్యత్వ ప్రత్యుపస్థాపితో హేతో అవిద్యా అభావాత్, ఇది వేరుగా ఉన్నాయి అని చెప్పడానికి అవిద్య తప్ప వేరే కారణం లేదు. అవిద్య తప్ప వేరే కారణము లేదే లేదు. అవిద్య తప్ప వేరే కారణం కల్పించడానికి వేరే లేదు. అవిద్యయే వేరుగా ఉన్నదని కనిపించడానికి కారణమైనది కానీ ఇది వేరుగా ఉండడానికి అవకాశమే లేదు. ఇది స్వరూపమైన ఆత్మయే అయ్యున్నది. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.